నమస్కారం గురు. నమస్కారం సార్. జై శ్రీరామ్. ఇప్పుడు రీసెంట్గా ధార్మిక సమ్మేళనం తిరుపతిలో జరిగింది. తిరుపతిలో అంటే జిఆర్ స్వామి సో ఎవరు మన చైర్మన్ గారిని వెంకటేశ్వర స్వామితోని ప్లస్ ఒక ధర్మాధికారి ఈవోని ఒక రామానుజులతో పోల్చి ఈ కాలంలో రామానుజులు వెంకటేశ్వర స్వామి సర్వీస్ చేస్తున్నారు అంటే ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు అనేది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ వేసాం. ఈరోజు ఏంటంటే ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఉన్నదనుకోండి వాళ్ళకి కాకా పుట్టడము అంటే ఇది ఎక్కడ దాకా పోయిందంటే స్వామీజీలు కూడా మినాయింపు కాదు. లాస్ట్ టైం రమదీక్షలు మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అసలు ఆ స్వామీజీ ఎక్కడే కానీ స్వామీజీ గురువు పెద్ద, దాని తర్వాత వీళ్ళు ప్రబంధకులు ఉంటారు. ఆయన భూమా కరుణాకర్ రెడ్డి ఈజ్ ప్రబంధక్, ఆయన అక్కడ అధికారి కాదు యాక్చువల్. ఈయన చెప్పిన ప్రకారం అక్కడ పూజలు జరుగుతాయి. ఈయన నిష్ణాతుడు, ఈయన పండితుడు, ఈయన ప్రాపకం నాకు అర్థమవుతలేదు. అంటే రేపు పొద్దున ఏం చేస్తారంటే ఆయన ఒక ఆశ్రమ మఠం ఉంది కదా, ఆ మఠంలో వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి భూమా కరుణాకర్ రెడ్డి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన సాక్షాత్తు కదా, సాక్షాత్తును వదిలిపెట్టి అక్కడెందుకు ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గర పోయేది? ఆ సాక్షాత్తు నీ ముందే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, ఆయనకే ఆయనకే పాదాభి ఉందని ఆయనకే అభిషేకాలు చేయి. రామానుజాలు చేరు ఇక్కడ అది ఎవరైనా యువ ఉన్నారు కదా, ధర్మారెడ్డి గారు పేరు మాత్రమే ధర్మము, ఆయన ఎన్నో అధర్మాలు చేస్తున్నాడు. ఆయన మీద యాక్షన్ కూడా జరిగింది. మళ్ళీ ప్రభుత్వాలు తెచ్చుకుంటాయి, ఏదైతే ఈ అధర్మం చేసే ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ సార్ ఒక విషయం సార్, ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నప్పుడు అలాంటిదప్పుడు అలా మన హిందూ సంస్థలు కానీ ఏది కానీ ఎందుకు అడ్డుకట్ట వేలైపోతుంది? దీంట్లో మీరు ఇంతకుముందు చూసి ఉండొచ్చు, ఇది 7 కొండలు కాదు 2 కొండలు మనం ఉవ్వెత్తున చేసినాం అక్కడ. దాని తర్వాత వంశపారంపర్యం కొన్ని వాళ్ళ గుర్తులు ఉన్నాయి, వాళ్ళ ఆటంకాలు చేసినాం. కానీ ఇప్పుడు ఈ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత, 2గా విడిపోయిన తర్వాత ఎందుకు మరి అక్కడ కొంచెము ఇక్కడ నుండి మేము చేస్తున్నాం వాయిస్, కానీ అక్కడ ఉన్నాక ఇక్కడ ఎందుకు చేయలేదు ఒకటి. నేను ప్రతిదానికి కూడా నాకు ఇప్పుడు కూడా నాకే ఫోన్లు వస్తాయి, నేను అక్కడ మాట్లాడతాను. మీరు లేదండి ఎట్లయిపోయిందండి ఇప్పుడు ఆ స్వామీజీ అసలు ఆయన చేయాల్సింది ఏంటిది? ధర్మం కాపాడాలి. ఈరోజు దేశం మొత్తం కూడా ధర్మం పట్ల ఒక భావన ఎక్కెత్తింది. అట్లాంటిది ఇక్కడ ఈ స్వామీజీ ఏదైతే చేసిండో అది చాలా తప్పండి. ఎందుకంటే ఆయనకు తగదు. ఆయన ఉన్నత స్థితిలో ఉండి ఒక మానవమాతృని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే అసలు హిందూ ధర్మమే కాదన్నారు వాళ్ళు. అవన్నీ కూడా వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి, ఆయన ఇంటి మీద ఉన్న సిల్వా వచ్చిందని. కానీ అధికార మతంతో చేస్తున్నారు. క్రిస్టియన్ వాళ్ళ కూతురు క్రిస్టియన్ వాడికి పెళ్లి చేశారు, అది అధికార మతం. తర్వాత ఈరోజు అక్కడ ఏదైతే పబ్లిక్ అంటే ప్రజలు ఉన్నారు, నిజంగానే మీరు చెప్పింది స్పందించాలి. కానీ హిందువులలో మన సౌత్ ఇండియాలో ఎందుకో ఇంకా ఆ చేవ రాలేదు. అంటే బయటికి రోడ్డు మీదకి రావాలంతే. మీరు ఇందాక భక్తులు చూసిండ్రు, అక్కడ భక్తులకు తెలుసు. పోనీ అక్కడ స్వామీజీలు పోయినరు, ఒకరు కాదు 20 మంది స్వామీజీలు, 32 మంది స్వామీజీలు లేరు. దాంట్లో ఒక్కరు కూడా లేరా? ఒక్కరు కూడా అక్కడ అసలు ఆయన బెదిరించడం లేరా? నిజాన్ని చెప్పలేరా? నేను ఎంతవరకు వాళ్ళు ఇచ్చే తాయిలాలు తీసుకుని స్వామీజీ అంటే స్వామీజీలు అనేది వాళ్ళు ఇచ్చే డబ్బులకి కక్కుర్తిపడి వెళ్ళాను మీరు అంటారా? ఒక అంటే కక్కుర్తి అని కాదు, నాకు అనిపిస్తున్నది అంటే జనరల్గా మొహమాట పడతాం. ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, నాకు మంచి ఏర్పాటు చేసి నాకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి అనుకోండి, మిమ్మల్ని ఏమో అనడానికి మొహమాట పడతాం. వీళ్ళకి ఏం చెప్తున్నారంటే స్వామీజీలు చెప్తున్నారు, మాకు అసలు 5 స్టార్ దానికంటూ కూడా మంచిగా చేసిండ్రు ఏర్పాటు. నాయన నువ్వు అక్కడ పోయింది దానికోసం కాదు, ధర్మాన్ని కాపాడడానికి, ధర్మం కోసం మాట్లాడడానికి. నువ్వు ధర్మం వదిలిపెట్టి. నాకు ఇంకోటి ఏంటంటే అక్కడ కమలానంద భారతి గారు ఉన్నారండి, ఆయన అసలు పోరాటం చేసిన. కమలానంద భారతి గారితో అదే మాట్లాడాను నేను మాట్లాడినప్పుడు. ఆయన అంటే నాన్న నేను ఒక 15 నిమిషాలు ఉన్నాను, అసలు మొత్తం లేను, నన్ను మొత్తం ఒక 3 రోజులు చూపించారని చెప్తున్నారు ఆయన. తర్వాత 2వ రోజు అయితే మరి చెప్పాలి కదా, 2 రోజులు లేనట్టు ఆయన లేరు, కానీ ఎక్కడైనా చెప్పాలి కదా. అవును, ఆయన గొంతు ఇప్పాలి కదా. మేమందరం ఆయన్ని చూస్తున్నాము. ఎందుకంటే స్వామీజీ చెప్పిన తర్వాత మేము ఆ స్వామీజీ వెనుక వెళ్ళిన వాళ్ళు మేము, ఆ స్వామీజీతో మేము ఉండి ఉద్యమాలు చేసినాం మేము. అర్థమైందా? అంటే అట్లాంటప్పుడు ఆ స్వామీజీ ఈ రోజు కనుక కూడా స్పందిస్తే బాగుంటుంది. లేకపోతే ఎట్లెట్లయితుంది అని నడవండి, మళ్ళీ ఈయన తిరుపతికి రావాలి, అదే అక్కడ పెట్టుకోనండి, అదే స్వామీజీని అదే చోట్ల మళ్ళీ సమ్మేళనం పెట్టుకోనండి, అందరూ వస్తారు కదా. అదే సార్, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇదే ఇష్యూలో ఇప్పుడు డిఎంకే పార్టీ నుంచి ఒక మినిస్టర్ వచ్చేసి ఇది సనాతన ధర్మం కాదు, ఇది కరోనా అని చెప్పినప్పుడు ఇలాంటి మన సౌత్ ఇండియా, ఇప్పుడు ఇదే నార్త్ ఇండియాలో అయితే చాలామంది స్పందిస్తారు, కానీ మన సౌత్ ఇండియా నుంచి ఎందుకు స్పందించట్లేదు? ఇక్కడ కూడా స్పందిస్తారు,
కానీ ఇక్కడ ఎంత అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఒకటి, తర్వాత వీళ్ళు తాయిలాలు ఒకటి, రెండు మీరు అన్నారు ఏది ఇది కరోనా. ఆ కరోనా డబ్బులే కదా తీసుకొని నువ్వు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. అవును. అక్కడ ఎన్ని దగ్గర కొన్ని వేల గుళ్ళు ఉన్నాయండి. ఆ గుళ్ళన్నీ కూడా వాళ్ళ ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో హెచ్ఆర్సీ ఏదో ఉంటారు వాళ్ళు అక్కడ చెప్పాలంటే దాని ఆదాయం అంతా నువ్వే తీసుకుంటున్నావే. ఎవడైతే హిందూ ధర్మం కరోనా అంటున్నావు దాని డబ్బులు ఎందుకు పనికి వస్తున్నాయా నీకు? అసలు డబ్బులు ముట్టకు నువ్వు. కరోనా కదా, కరోనా అంటే మనం ఏం చేసినాము, మూత మూసుకున్నాము, నువ్వు మూసుకున్నావు, చేతులు మూసుకున్నావు, నువ్వు మూసుకొని మూలాలు పడి ఉండు, అప్పుడు తెలుస్తుంది నీకు యాక్చువల్గా ఏంటిదండి. నువ్వు ఎవరు అసలు అనడానికి? కరోనా ఆ కరోనా ఏదైతే అంటున్నావో ఆ హిందువులు పెట్టిన భిక్షతోనే నీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆ భిక్షతోనే నీవు అన్నీ కూడా నడిపిస్తున్నావు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ధర్మాధికారులు ఉంటారనుకోండి, తర్వాత ఎండోమెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళందరికీ కూడా మేము వేస్తున్న డబ్బులతోనే మీరు బతుకుతున్నారు, మీ వల్ల కాదు మేము బతుకుతున్నది. మేమైతే హుండీలో మొక్కి వేస్తున్నామో ఆ మొక్కులు తీర్చుకుంటున్నామో ఆ డబ్బు మీరు అన్యాయం అవుతుంది, దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇదంతా హిందూ సమస్య చేయడం కాదు, నిజంగా రోడ్ల మీదకి రావాల్సిందే, కొట్లాడాల్సిందే దీనికోసం. ఎందుకంటే మన హక్కు లేకపోతే మానేయండి, మీరు ఆ గుళ్ళల్లో డబ్బులు వేయకండి, గుళ్ళల్లో డబ్బులు వేయకండి. ఈ గుళ్ళు అయితే వాళ్ళ కొన్ని మఠాలే ఉన్నాయి అక్కడేయండి. ఏవైతే దీనికి సంబంధించకుండా ఈరోజు చాలా ఉన్నాయి స్వామీజీల దగ్గర, శృంగేరి స్వామి దగ్గర, కంచి స్వామీజీ దగ్గర, హంపి స్వామీజీ దగ్గర గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేసి వాళ్ళకి ఇవ్వండి. ఆ స్వామీజీలకి ఇచ్చిన దగ్గర చూడండి ఎంత బ్రహ్మాండంగా నడుస్తున్నాయి గుళ్ళు, ఎంత బ్రహ్మాండంగా పూజలు జరుగుతున్నాయి. అది కాకుండా వీళ్ళు ప్రభుత్వం ఏది తీసుకుంటుందో ఆ ప్రభుత్వము కరోనా అంటావా, నువ్వు అసలు నువ్వు ఆ డబ్బులు లేకపోతే నువ్వు ఎక్కడ బతుకు, నీకు బతికే లేదు యాక్చువల్గా, నీకు అసలు మనుగడ లేదే, నువ్వు ఆ డబ్బులతో బతుకుతున్నావు. ఈరోజు దాన్ని కరోనా అంటావా? అందుకని ప్రభువుని మనం కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. అరే వాడు మన కరోనా అంటున్నాడు, మన గుడిని, మన దేవుణ్ణి, మనని, మన సంప్రదాయాన్ని మనం ఇంకా అసలు గుళ్ళల్లో డబ్బులు వేయదు, ఎప్పుడు అప్పుడు తెలుస్తుంది వాడు. కరెక్ట్ సార్. ఇప్పుడు గుళ్ళో డబ్బులు వేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ హజ్ యాత్రకని, ఈ జెరూసలేం యాత్రకని వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటున్నారు. అంటే మన హిందూ డబ్బులు వెళ్ళిపోతున్నాయి. కానీ దీనికి ఎలా కట్టడి అనేది ఎలా చేయాలి అసలు? దీనికి ఎంత విచిత్రం అంటే ఈ రోజున ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. గత 60 సంవత్సరాలుగా లేకపోతే 1400 సంవత్సరాలుగా అసలు వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళు చేస్తున్నదేంటి ఈ రోజు వరకు కూడా అది ఆలోచించాలి. మీరు ఏదైతే వాళ్ళని పెంచి పోషిస్తున్నారో దానివల్ల వాళ్ళకి ఇంకా బలం పెరిగి, నిజంగా చెప్పాలంటే మన వల్లనే ఈ ఉగ్రవాదులంతా కూడా బట్టగడుతున్నారు. కానీ మనం కనుక మన డబ్బులు లేకపోతే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. దానికి ఉదాహరణ ఈరోజు మీరు ఏవైతే ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి చూడండి, అక్కడ దేవుడు లేడు, ధర్మం లేదు. వాళ్ళు పాకిస్తాన్ ఉందండి, మన ఎంబడే విడిపోయింది, అక్కడ దేవుడు లేదు, గుళ్ళు లేదు, అన్నీ నాశనం పట్టించిండ్రు. వాళ్ళు నాశనం అవుతున్నారా? వాళ్ళు అడుక్కు తింటున్నారా? అంటే దేవుడు లేడు కాబట్టే కదా. అందుకని దేవుడు ఉంటే దేవుడిని మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ధర్మాన్ని కాపాడుకుంటే మనం కాపాడుతుంది అనేది అక్కడ నిదర్శనం చూడండి మీరు. ఆ పక్కన ఏదైతే 60-70 సంవత్సరాల కింద మనం విడిపోయిన ప్రభుత్వము, మనం విడిపోయిన సంస్థ, మనం విడిపోయిన వర్గము ఈరోజు రోడ్డు మీద అడుక్కొని తింటుందని, వాళ్ళకి తినడానికి తిండి లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ప్రభుత్వం లేదు, ఏమి లేదు, చట్టం లేదు. నిన్న ఎలక్షన్స్ అయినాయి, ఇంతవరకు కూడా అసలు దాన్ని చేయలేకపోతున్నారు. ఇది ఆలోచన అంటే ఎక్కడ దేవుడు ఉంటాడో, ఎక్కడ ధర్మం ఉంటుందో అది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఇన్ని అన్యాయాలు చేసినా దేవుడి చూపు ఉంది కాబట్టి భారతదేశం ఇంత భవ్యంగా ఉన్నది. ఈరోజు ఆ దుబాయ్లో కూడా రేపు పొద్దున్నే గుడి స్వామినారాయణ టెంపుల్ అవుతుంది అంటే దాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళకి డబ్బులు వచ్చినాయి కానీ కట్టారు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు నిజంగా వీళ్ళకి కూడా కనువిప్పు జరుగుతుంది. కానీ వాళ్ళు తీసుకోకపోవడం కారణం మన నాయకులే. వాళ్ళ ఓట్ల కోసము వాళ్ళని మన దగ్గర రానిస్తారు, వాళ్ళ ఓట్ల కోసమే వీళ్ళని మనతో కలవనివ్వట్లేదు. లేకపోతే వాళ్ళు ఎప్పుడో వచ్చేస్తారు మనతో. చాలామంది ఉన్నారు ఈరోజు నార్త్ ఇండియాలో చూస్తున్నారు మీరు, వాళ్ళు కూడా బాహటంగా బయటకు వస్తున్నారు. ముస్లిమ్స్ లేడీస్ అందరూ వస్తున్నారు. కురీతులు ఏవైతున్నాయో అవన్నీ కూడా దూరం పెట్టాల్సిందే. ఇన్ని రోజులు వాళ్ళని దూరం పెట్టింది, ఇన్ని రోజులు ఏదైతే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు మనల్ని పాలించారు, వాళ్ళు మనల్ని కలవకుండా చేసిండ్రు కాబట్టి ఇది దుస్థితి జరిగింది. ఇది మాత్రం మారుతున్నది, ఖచ్చితంగా మారుతుంది. ఈ సౌత్ ఇండియా అంటారు, ఇక్కడ కూడా చాలా మార్పు ఉంది. హిందూ అంటే ఒకటి సార్, ఇప్పుడు సౌత్ ఇండియాలో అంటే మారడం అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మన ఒక 3 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్లోని చాలా గుళ్ళ మీద అటాక్ చేశారు. అంటే ఈ గవర్నమెంట్ అటాక్ చేయడము, లేకపోతే వ్యక్తిగతంగా దూషించడము, లేకపోతే అక్కడ ఏంటంటే ఎవరికైతే ఈ బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళకి ఇవ్వకపోవడం, హజ్కి ఎవరికైతే ముస్లిమ్స్ ముల్లాలకిను వాళ్ళకి మన డబ్బులే వాళ్ళకి ఇవ్వడం. దీని మీద ఎందుకు స్పందించట్లేదు? విహెచ్పి పరంగా మీరు ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే మీరు ఒక ప్రెసిడెంట్గా మీరు ఎందుకు స్పందించట్లేదు? అంటే మీరు బయటకు వస్తే కనీసం భయపడతారు, అంటే ఇది చేయకూడదని భయపడతారు, గవర్నమెంట్ భయపడుతుంది కదా. మేము చేస్తున్నాం,
తర్వాత ఇంకోటి ఏంటి, హిందూ సమాజం చాలా పెద్దది, దాంట్లో విశ్వ హిందూ పరిషత్ ఎంత, చాలా తక్కువ. బట్ అయినా ఈరోజు అక్కడ భవ్యమైన మందిరం రామ మందిరం జరిగిందంటే విశ్వ హిందూ పరిషత్ ఉద్యమమే. అది వాస్తవం సార్. ఇక్కడ మీరు ఏదైతే అంటున్నారో వాళ్ళకి ఇచ్చేది వాస్తవంగా ఇస్తున్నారు. ఏ సంస్కృతి వల్ల అయితే మన నాశనం అవుతుందో మన దేశము, ఏ సంస్కృతి వల్ల మన దగ్గర ఉగ్రవాదం పెరుగుతుందో, ఏ సంస్కృతి వల్ల మన సభ్యత సంస్కరణ పోయి మన ఇళ్లలో జరుగుతుందో అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు ప్రభుత్వాలు. అది తప్పు. దానికోసము మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, 2014లో అక్కడ ఆంధ్రాలో తెలుగుదేశం ఫామ్ అయింది. ఎందుకేసిందండి, అందరూ ఈ జగన్ వస్తే పాశ్చాత్య సంస్కృతి వస్తుంది, క్రిస్టియానిటీ పెరిగిపోతుందని ఒక ఆక్రోషంతో అందరూ కూడా ఏకమై తెలుగుదేశానికి వేసింది. కానీ తెలుగుదేశం చేసింది ఏంటండి, మళ్ళీ అదే గుళ్ళు పడగొట్టడము. అది వాళ్ళకి ఇవ్వాలి కూడా తెలుగుదేశం ఏదైతే చెప్తుందో ఎజెండా చెప్తున్నది, ముస్లిమ్స్కి అది చేస్తాము, హజ్ పంపిస్తాము, వాళ్ళకి చదువుకుంటిస్తాము. ఇక్కడ తెలంగాణలో 2014లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి కూడా అసలు ఆ హిందువులంతా కూడా మనం వేయడం బట్టి తర్వాత తెలంగాణ ఒప్పుకున్నాం కాబట్టి. కానీ దాన్ని వ్యతిరేకించిన వాళ్ళని నువ్వు తీసుకునేవి రెండో రోజే, ఆ వ్యతిరేకించిన వాళ్ళ దగ్గరికి పోయినావు నువ్వు. సో ఇది ఏదైతుందో ప్రభుత్వం బాగా గమనిస్తున్నారు. కర్ణాటకలో మారింది, మన దగ్గర కూడా సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు మేము అదే తెలంగాణ ఏదైతే చేస్తుంది, తెలంగాణ లోపల 2 రాష్ట్రాలలో కూడా ఒక స్వామీజీల సమ్మేళనం పెడుతున్నాము. దాని లోపల హిందూ ఎజెండా ఎప్పుడు సార్ అది, ఈ అంటే నేను కూడా 10-15 రోజుల్లోనే అందరు మాట్లాడడం మొదలైంది. వాళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చి 3 చోట్ల అంటే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రలో కూడా 3 చోట్ల సమ్మేళనం పెట్టి వాళ్ళ చేత, స్వామీజీల చేత వీళ్ళందరూ కూడా అన్ని పార్టీల వారికి లెటర్ రాయిస్తాం. మీ యొక్క మేనిఫెస్టోలో మేము చెప్పిన ఇవి చేరుస్తేనే ఖచ్చితంగా మీకు రేపు పొద్దున హిందువులు ఓట్లు ఇస్తారు, లేకపోతే ఏ పార్టీ చెప్తే ఆ పార్టీకి ఇస్తారు. అది నిర్ణయం జరిగింది. దానికోసం కూడా కసరత్తు జరుగుతున్నది. అది తొందరలోనే మీరు చూడగలుగుతారు, మంచి పరిణామం. 2 తొందరలో చూడగలుగుతారు మీరు. అది ఖచ్చితంగా స్వామీలు చాలామంది కూడా అవకాశంతో మొన్న ఈ సదస్సు జరిగిన తర్వాత ఇంకా ఇది అయిపోతుంది. ఏంటిది ఇది, ఎన్ని రోజులు మనం ఇది ఏ సంస్కృతి అయితే మన ఈ స్థితికి తెచ్చిందో వాళ్ళకైనా ఈ రోజు. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఇదే ఈవోకి ఒక అతను ఫోన్ చేసి, నేను ఒక ముస్లింని, నేను ముస్లింగా ఉన్నాను, నేను సర్వీస్ చేస్తాను, నన్ను సంప్రోక్షణ చేసి మీ స్వామి సేవల్లో అంగీకరిస్తారంటే ఈవో గారు మీరు తప్పకుండా చేస్తాను అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. అంటే సంప్రోక్షణ చేస్తే స్వామి సర్వీస్ ఎంతోమంది చేస్తున్నారు అక్కడ తిరుమలలో లక్షలాది మంది లైన్లో నిలబడ్డారు, క్యూ లైన్ నిలబడ్డారు ఆ సేవ చేయడానికి. వాళ్ళని వదిలిపెట్టి నీకు వాళ్ళేం అవసరం వచ్చింది. ఇక్కడ ఇంకోటి, వాళ్ళు ఏ రోజు కూడా మారరు. ఎందుకు చెప్తాను, మనం ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నాం. భక్త రామదాస్ని గోల్కొండ జైల్లో బంధించారు. ఆయనని విడిపించడానికి సాక్షాత్తు రామలక్ష్మణులే వచ్చారు. వచ్చి ఆ తానేషా ముందు డబ్బులు పోసిన ఆ దుర్మార్గుడు డబ్బులు తీసుకున్నాడు. కానీ అయ్యో భగవంతుడే నా ముందు వచ్చిండని వాడు మారిండా అండి? వీళ్ళు అంతేనండి, మీరు ఏమి చేసినా మారరు. ఇంకొకటి, మీరు ఏదైతే ఇప్పుడు వాళ్ళని పెడుతున్నారు, ప్రసాదాన్ని పోతారు, సేవ చేయడానికి అన్నిటి పోతారు, కానీ వాడు మాత్రము వాడు చదివింది తూచా తప్పకుండా లేదు సార్. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే తిరుమలలో ఇప్పుడు వాళ్ళని ఎలా చేస్తే అది కంప్లీట్గా ఇంకొక 10 ఏళ్ళు అయ్యేసరికి కంప్లీట్గా ప్రసాదాల దగ్గర ముస్లింలు వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఉంటారు. అదే ముందుకు పోతున్నాయి. యాక్చువల్గా నేను ఆ విషయానికి వస్తున్నాయి ఏంటంటే వాళ్ళ అలవాటు వాళ్ళు మాత్రం మార్చుకోరు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడేంటి 15 రోజులకి నెల రోజుల కింద నార్త్ ఇండియాలో కోర్టులో అఫిడేవిట్ వేసిండ్రు వాళ్ళు. ఏమని, మేము దాన్ని ఉమ్మేస్తేనే హలాల్ అవుతుంది, ఉమ్మేస్తేనే ప్రసాదం అవుతుంది, ఉమ్మేస్తేనే పవిత్రం. వాడు అంత ఓపెన్గా చెప్తున్నాడు. నీకేం పట్టిందిరా నాయన వాని దగ్గర పోవడానికి, వాడిని తెచ్చుకోవడానికి? ఇంట్లో మనం ఇంత పవిత్రంగా చూస్తున్నాం, గుడి లోపల స్నానం చేసి వృద్ధి చేసి వాడు రావద్దు వీడు రావద్దు అంటోళ్ళము. అట్లాంటి వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు? రేపు పొద్దున వాళ్ళు అదే చేస్తారండి. ప్రసాదం దగ్గర పోతారు, ఉమ్మేస్తారు కూడా. ఏమేరా హే అసలు నేను ఉమ్మితేనే ప్రసాదమయ్యా, అది పవిత్రమయ్యా, లడ్డు తీసుకొని తినాలి మనం. అది మనం హిందువులు ఆలోచించాలి. దానికి ఎక్కడైతే తిరుపతి పోతున్నారో అందరూ కూడా రేపటి నుండి ఒక చిట్టీలో రాయాలి, మీరేవైతే తీసుకున్నారో అది తీసుకుంటే మంచిది కాదు అని ఒక ప్రజాభిప్రాయాన్ని ఆ హుండీతో పాటు హుండీలో డబ్బులు వేసే ముందు మన మీదే దేనికైతే వేస్తున్నామో, ఏదైతే మన ఉద్దేశం ఉందో, మనకు భగవంతుడేమో కోరికలు తీర్చిండు, మనం ముడుపులు చెల్లించుకుంటున్నాం. కానీ నువ్వు ఏవైతే ముడుపులు చెల్లిస్తున్నావు అవి అన్యాకరణం అవుతున్నాయి, దుర్మార్గంగా నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ దగ్గర పోతున్నాయి. కాబట్టి నువ్వు ఆ చిట్టి కూడా రాయాలి. వేరే వాళ్లకు చేస్తే మాత్రం నెక్స్ట్ నుండి నేను ఈరోజు నేను వేస్తున్నా, కానీ ఈ చిట్టులో రాస్తున్నా నేను ఈ డబ్బుని మాత్రము సద్వినియోగం చేయాలి, హిందూ ధర్మం కోసమే, హిందూ ప్రచారం కోసమే
చేస్తే నెక్స్ట్ టైం లేకపోతే ఈ మళ్ళీ మీరు వేరే వాళ్ళకి ఖండించండి అనుకోండి, మేము కూడా ఇంకా అసలు ఇక్కడ రాము, వేరే వృత్తం. అప్పుడు దేవుడన్నా వాళ్ళకి సద్బుద్ధిని కల్పిస్తాడు. అసలు యాక్చువల్లీ సార్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ అంటే మొన్న ఒక 2 years నుంచి ఒక డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే మన దేవాలయాల్ని స్వామీజీలకు అప్పచెప్పమని చెప్పి ఒక పార్లమెంట్లో బిల్ పెడదామని ప్లాన్ చేశారు. సో అది ఎంతవరకు అది ముందుకు వచ్చింది యాక్చువల్గా? అది కోవిడ్ కనుక రాకపోతే ఈ పాటికి అయిపోయింది. నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా అవుతుంది. ప్రైవేట్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నది, అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అది. కానీ మనం కూడా మారాలి కదా. ఎంతసేపు యాక్ట్ అండి మనకు లేదా అండి? అంటే చట్టం తెస్తేనే చేస్తామా? చట్టాన్ని ఒప్పుకుంటున్నాడు ఈరోజు చాలా. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు ఒప్పుకుంటున్నారా? బాహాటంగా చేస్తూనే ఉన్నారే. ఇప్పుడు సుప్రీంకోర్టు మనకు జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడ ఒక రాంచా ఉండేది, మసీద్ ఎప్పుడు లేదు, అక్కడ అంతకంటే ముందు గుడి ఉండేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఈరోజు మన హైదరాబాద్ భయాజాన్ ఎవరైతే ఉన్నారో ఆయన అంటాడు తా రైతా రేగా. అరే కైసా రైతా రే ఉస్సే పెళ్ళతో మందిర్ తానా? శివాలయం ఉండింది కదా అక్కడ కాదు, మన రామ మందిర్. ఇప్పుడు జ్ఞానవాపిలో కూడా జ్ఞానవాపిలో అయితే కనబడుతున్నదండి. మన ఏంటంటే బుద్ధితో అన్నీ కనబడుతున్నాక ఇంకా అడగడం ఎందుకు? కానీ అడగాలి మనం. ఎందుకంటే ఒక మంచి వ్యవస్థలో పోయేవాళ్ళము, ధర్మాన్ని దాన్ని నమ్మేవాళ్ళము, తర్వాత ఖచ్చితంగా సత్యం జయిస్తుందని మనము అనుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా అది ఎక్కడ పోదు మనం గెలుస్తాం. కానీ టైం చాలా పడుతున్నది. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు ఏమన్నారు, 3 దేదో 3 ఇచ్చేయండి, మిగతా మర్చిపోతున్నారు. అంటే 33,000 ఉన్నాయండి, 1 కాదు 2 కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? 36,000 టెంపుల్స్ని కబ్జా చేసుకునే టైప్ డిమాలిష్ చేసి ఒక లిస్టే ఉంది సార్, లిస్ట్ ఉంది. అట్లాంటప్పుడు ఇవన్నీ కూడా ఇంకోటి అది మంచికి నాకు తెలుస్తుంది ఏంటంటే అది మన మంచికి అవుతుంది అనిపిస్తుంది. అంటే అయోధ్య అయినప్పుడే నేను 2 చోట్ల మాట్లాడినా, వాళ్ళు మనకు 3 వదిలిపెట్టాలని చూడండి, అదే మంచిది. ఎందుకంటే ఏదైతే అయోధ్యలో జరిగిందో జ్ఞానవాపులు జరుగుతుంది, జ్ఞానవాపులు జరిగిందో మథురలో జరుగుతుంది, అది మన భోజాల్లో జరుగుతుంది. ఇప్పుడు దేశంలో ఉన్నట్టు అన్నీ కూడా హిందువులందరూ కూడా అరే మన కూడా మనం ఎందుకు చేసుకోవద్దు, అందరూ కూడా పిటిషన్లు ఇస్తారు. అప్పుడు 33,000 36,000 చోట్ల కూడా ఖచ్చితంగా జరుగుతాయి. 36 ఇప్పుడు 12 చోట్ల జరుగుతున్నాయి. అర్థమైందండి? ఇవన్నీ చోట్ల ఓల్డ్ సిటీలో కూడా ఉన్నాయి సార్ చాలా మటుకు. అన్ని ఇక్కడ లేదండి, సౌత్ ఇండియా నుండి తీసుకొని కాశ్మీర్ వరకు, కాశ్మీర్లో ఎంత దుర్మార్గంగా జరిగిందండి. మొన్నటి వరకు కూడా జరిగింది కదా. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కూల్చేయడం జరిగింది కదా. ఇంకేం నిదర్శనాలు కావాలి? స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు కూడా హిందీ పండితులు ఉంటారు కదా కాశ్మీర్, వాళ్ళని గెంటి వేసిండ్రే. ఇవన్నీ మనం ఇంకా అంటే పబ్లిక్ ఏం చేయాలంటే ఓకల్గా వచ్చి మాట్లాడాలి.